ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 500 రూపాయల నోట్లు రద్దు ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. 500 రూపాయల నోట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే 500 రూపాయల నోట్లను రద్దు చేయనుందా అంటే అవుననే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ తర్వాత ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆర్బీఐ చేసినటువంటి సూచనలు ఇందుకు ఉదాహరణగా అయితే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 3 సార్లు డిమానిటైజేషన్ అమలైంది. మొదటిసారిగా 1946 జనవరి 12వ తేదీ నుంచి డిమానిటైజేషన్ జరిగితే రెండోసారి 1978 జనవరి 16న జరిగింది. ఇక మూడోసారి 2016 నవంబర్ 8వ తేదీన డిమానిటైజేషన్ ప్రకటనతో మోదీ 500, 1000 రూపాయలను నోట్లను రద్దు చేసిందనమాట. ఇక కొత్తగా 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చిన తర్వాత కూడా కొత్తగా 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చాయి. గత ఏడాది 2000 రూపాయల నోట్లు కూడా మార్కెట్లోకి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకుంది. దాంతో ప్రస్తుతం 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ నుంచి వస్తున్నటువంటి సూచన ప్రకారం త్వరలోనే 500 రూపాయల నోట్లు కూడా సైతం విత్డ్రా అనేది చేయవచ్చని తెలుస్తుంది. అధికారికంగా దీనిపైన ఎలాంటి సమాచారం ఇంకా అయితే లేదన్నమాట. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలో 75% ఏటీఎంలో 100, 200 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ అన్ని బ్యాంకుల నుంచి ఆదేశించింది. ఇంకా 500 రూపాయల నోట్లపైన ఆధారపడటాన్ని తగ్గించాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే దేశంలో ఏటీఎంలో సెప్టెంబర్ నాటికి అంటే 200, 100 రూపాయల నోట్లను నింపాలని ఆర్బీఐ సూచించింది. 500 రూపాయల నోట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం అంటే పరోక్షంగా 500 రూపాయల నోట్లను రద్దు చేయవచ్చు అనే వాదన. ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే లేకపోయినా ఇది జరగవచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట.